షీ ఈస్ డాష్ అబౌట్ హర్ ఫైనల్ ఎగ్జామ్స్. తనేమో అవుతుంది, ఇక్కడ అడ్జెక్టివ్ కావాలి మనకి, ఆమె ఫైనల్ ఎగ్జామ్ కోసం. నర్వ్ అంటే తెలుసు కదా, నర్వ్ అంటే ఒకటి కరేజ్, ఇంకొకటి మన బాడీలో నర్వ్స్ ఉంటాయా అవి. నర్వస్లీ అంటే ఇది అడ్వర్బ్. మనం ఎక్కువ అడ్వర్బ్ కోసం మాట్లాడట్లేదు, ఎందుకంటే మనకి స్పెసిఫిక్ టాపికే ఉంది, అడ్వర్బ్ అక్కడ చూసుకుంటాం. నర్వస్ అంటే ఇక్కడ అడ్జెక్టివ్. షీ వాజ్ నర్వస్ అబౌట్ హర్ ఫైనల్ ఎగ్స్. ద వెదర్ బికేమ్ డాష్ యాజ్ నైట్ ఫెల్. చీకటి అవగానే ఏమైపోయింది. చిల్లీనెస్ అంటే ఏంది, నౌన్. ఎన్ఈఎస్ఎస్ ఉంది కదా, నౌన్. చిల్ అంటే ఇది కూడా వర్బ్ లాగా కూడా యూజ్ అవుతుంది అండ్ నౌన్ లాగా కూడా యూజ్ అవుతుంది. చిల్లింగ్ అనేది అడ్జెక్టివ్, చిల్లింగ్ అనేది కూడా అడ్జెక్టివ్, చిల్లీ అనేది కూడా అడ్జెక్టివ్. చిల్లీ అంటే ఏంటి అంటే ఫీలింగ్ అన్కంఫర్టబుల్. చిల్లింగ్ వెదర్ అంటే అన్కంఫర్టబుల్ వెదర్. చిల్లింగ్ అంటే ఏంటి అంటే చిల్లింగ్ స్టోరీ అంటే భయపెట్టే స్టోరీ. దట్ వాజ్ ఎ చిల్లింగ్ స్టోరీ అంటే భయపెట్టే స్టోరీ. ద వెదర్ బికేమ్ చిల్లీ యాజ్ నైట్ ఫెల్. ఈ హ్యాస్ బీన్ డాష్ ఆల్ డే. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి రైట్ ఆప్షన్ ఉంది. ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.